ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్ గా తింటుంటారు పికిల్స్. అవును. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్. నాకు కూడా చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది. మ్మ్. ఆ పికిల్స్, ఈ పికిల్స్ లో ప్రాపర్ గా స్టోర్ చేయకపోయినట్టయితే వాటిలో నైట్రోసెమిన్స్ డెవలప్ అవుతాయి, మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజన్స్. ఎలా సార్ MSG ఎట్లా డెవలప్ అవుతుంది? వాటిలో ఇంప్రాపర్ స్టోరేజ్, ఓహో, దానివల్ల ఎంత సాల్ట్ ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది. ఓహో. వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో స్టోర్ చేయాలి. పూర్వం జాడీలో పెట్టేవారు. జాడీలో పెట్టి, అవి దే ఆర్ ద బెస్ట్. అవి క్లే తో చేసిన, సెరామిక్ తో చేసిన గ్లేజ్డ్ ఆర్ న్యాచురల్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి, వాటిలో అనేక రకాలైన టాక్సిల్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ అబ్జర్వ్ అయిపోతాయి సార్. అవన్నీ పికిల్లోకి అబ్జర్వ్ అయిపోతాయి, మనం తినేస్తాం. మైక్రో ప్లాస్టిక్స్, బిస్ఫెనాల్ ఏ డెవలప్ అవుతుంది, ఇవన్నీ కార్సినోజన్స్. ఇవన్నీ కార్సినోజన్స్. సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. చాలాసారి పికిల్స్ లో కొంచెం ఇంప్రాపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. అవునవును. అది ఖచ్చితంగా తినకూడదండి. ఇట్ హ్యాస్ డెఫినెట్ ఓడర్, ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. అంతే కనిపించిపోతుంది. అవి కూడా డెఫినెట్ గా కార్సినోజన్స్ అండి. ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఒబేసిటీ తర్వాత ఈ ఇతరత్ర లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా కొంత క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి అంటారు. 100% అండి. ఇప్పుడు ఒబీస్ ఉమెన్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇవన్నీ పీపుల్ బిలాంగింగ్ టు హై సోషియో ఎకనామిక్ స్ట్రాటాలోనే మనం చూస్తుంటామండి. మిగతా వాళ్ళలో అసలు మనం చూడం, ఒబీస్ ఉమెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను. ఆ ఒబీస్ ఉమెన్ లో వచ్చిన క్యాన్సర్స్ ఇతర నాన్ ఒబీస్ ఉమెన్ లో కనబడవండి. అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్, ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తున్నారా సార్? ఎస్, డెఫినెట్ గానండి. ఇప్పుడు క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా. పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్స్ చూస్తుంటాం, అవి డిఫరెంట్ క్యాన్సర్స్. ఉదాహరణకి గర్భసించి ముఖద్వార క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా. ఎందుకంటే HPV వ్యాక్సిన్, ఇంప్రాపర్ హైజీన్, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్స్, ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం. అదే బాడీ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లో చూస్తుంటాం, ఓవేరియన్ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లోనే చూస్తుంటాం. సార్ మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు. మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా కెన్ యూ షేర్ విత్ అస్? ఒకటి కాదు, వందలు ఉంటాయి. ఎవరీ కేసు ఇస్ ఎ ఛాలెంజింగ్ కేసు మేడం. చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది, ఈ ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని. ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక క్యాన్సర్స్, వేరే మనం చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అబ్డామిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 64-year-old లేడీ, థిన్ బిల్ట్, వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుంది అనుకుంటాం, వాళ్ళు సేవ్ అయిపోతారు. సో ఇట్స్ ఎవరీ కేస్ ఇస్ ఛాలెంజింగ్.